నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలను రామగుండం తవిత ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రామగుండం అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అనాథ పిల్లల మధ్యన కేక్ కట్ చేసి స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నెలకంటి రాము ముఖ్య అతిథిగా పాల్గొని పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని అభిమానులు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజునే గట్టు శ్రీనివాస్ వారి కుమారుడు శ్రీయాన్స్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఈరోజు రామగుండం కవిత ఆశ్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఈ పిల్లల మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గట్టు శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకుడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అనేకమైన సేవా కార్యక్రమాలు, అనేకమైన రక్తదానాలు, నేత్రదానాలు, బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటి సేవ వైపు ఈరోజు సామాజిక బాధ్యత, సామాజిక సేవతో ప్రతి ఒక్కరం కూడా మేము అభిమానం ఈరోజు సామాజిక సేవలు ముందుంటాను. అలాగే ఈరోజు రాజకీయంగా కూడా ఎంతో గొప్ప ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అక్కడ నిస్వార్థమైన రాజకీయాల సేవలు చేస్తూ ఈరోజు దేశంలోనే తన గురించి మాట్లాడుకునే విధంగా ఎంతో గొప్ప స్థాయికి పోవడం నిజంగా గర్వకారణం మా అభిమానులకు. అలాగే ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలి కలకలం అని చెప్పి కోరుకుంటూ ఆయన చూపించిన బాటలో సామాజిక బాధ్యత ముందుకెళ్తాం. ఈ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా రక్త నేతల ముందుండే మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత సేవ కార్యక్రమాల్లో ముందుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ తిలక్నగర్ మాజీ మండల అధ్యక్షులు గోపగౌని నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో గోదావరికని అమ్మ పరివార ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి మహావతి రామన్న ముఖ్య అతిథిగా పాల్గొని ఆశ్రమ పిల్లల మధ్యన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సులువ లక్ష్మీ నర్సయ్య, మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్ గౌడ్, చితకారి చంద్రశేఖర్, మాజీ మండల అధ్యక్షుడు గుడిసెల కమలాకర్, కొమ్మ శ్రీను, రాకేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోదావరికనిలోని అమ్మ పరివారంలో అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం, అలాగే బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. వారికి ఆయురారోగ్యాలు సమకూర్చి రానున్న కాలంలో వాళ్ళు తెలంగాణలో ముఖ్య నాయకులు ఇది మా అందరికీ వినోదంగా ఉంటారని ఆశిస్తున్నాం. పెద్దపల్లి ముద్దుబిడ్డ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు. వారి ఇలా జన్మదినాని కోసము కేక్ కట్ చేయడం జరుగుతుంది. తర్వాత అన్నదానము చేయడం జరుగుతుంది. ఇది ఈ మన తిలక్ మండల్ మాజీ అధ్యక్షుడు గోపగౌని నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఇది కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రదీప్ కుమార్ లేకపోవడము, వారు అక్కడ స్వగృహంలో ఉండడం వలన మేము చేయడం జరుగుతుంది. పెద్దపల్లి ముద్దుబిడ్డ ప్రదీప్ కుమారు చిన్నప్పటి సంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవక ఎదిగి స్టార్ట్ చేసి తర్వాత ఏబీవీపీ ఫుల్ టైమ్గా పనిచేసి ఉమ్మడి జిల్లాల్లో అన్ని జిల్లాలుగా తిరిగి పనిచేసి తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారికి సందర్భంగా వారితో తిరిగిన కార్యకర్త, వారితో పనిచేసిన కార్యకర్త చితకారి చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారు కూడా 2 ముచ్చట్లు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ మాటలకు నేడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు గద్వాలను ఏమి అభివృద్ధి చేశారో, ప్రస్తుతం నేను ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి గద్వాలను నేను ఏ విధంగా అభివృద్ధి చేశానో తెలుస్తోంది. ఇందుకోసమే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నాను అని అన్నారు.
కొందరు మాజా ప్రజాప్రతినిధులు వాళ్ళకి మీ ద్వారా నేను సవాల్ విడుస్తున్నాను. వాళ్ళు అంటే గద్వాల నియోజకవర్గం వాళ్ళకు వచ్చిన అవకాశం, భగవంతుడి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ సొంత అభివృద్ధి చెందిన తప్ప వాళ్ళు ఎక్కడో ప్రజలకు ఎటువంటి అందుకొరికే ప్రజలు ఇక్కడ వాళ్ళు తిరస్కరిస్తే వేరే నియోజకవర్గాలకు పోయినారు. మళ్ళీ వాళ్ళు వచ్చి గౌరవంగా గద్వాల నియోజకవర్గం గురించి మాట్లాడాలి తప్ప ఒక నాయకుడు ఏం చేశాడనేది మాట్లాడడం బాగుంది. ఈరోజు మీకు సవాల్ ఇవల్ల ఏది చెప్పినా ఒక నిజం ఉండాలి. ఒక నోరు ఉందో లేదని మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఈరోజు నేను మీ ద్వారా సవాల్ ఇస్తున్నా. ఎవరు ఏం పనులు చేసినారు ప్రభుత్వం దగ్గర నివేదికలు ఉంటాయి. మన గౌరవ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం దగ్గర అన్ని నివేదికలు ఉంటాయి. ఏ సంవత్సరం ఏ ఎమ్మెల్యే పేరులో ఎన్ని ప్రభుత్వ పథకాలు వచ్చినాయి, ఆ ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు, ఎంత అభివృద్ధి కొరకు ఎన్ని పనులు వచ్చినాయి అనేది అంకెలతో నేను నిరూపిస్తా. మీకు చేతనైతే ఒక మాట్లాడేది ఎవరన్నా మాట్లాడవచ్చు, నేను కూడా మాట్లాడను. మీకు చేతనైతే ఈరోజు మీ ద్వారా వాళ్ళకి నేను సవాలు ఇస్తున్నా. మీకు అంకెలతోనే చూపిస్తాను. మీకు ధైర్యం ఉంటే మీరు 15 ఏళ్ళు రాజకీయం చేస్తాను, నేను 5-7 సంవత్సరాలండి. నేను 7 సంవత్సరాల్లో ఎంత బడ్జెట్ ఇస్తున్నా అనేది ఒక్కసారి లెక్కలతో నిరూపిస్తాను. సవాల్కి సిద్ధంగా ఉన్నా. బహిరంగంగా మీరు ఎక్కడ వచ్చినా బహిరంగ పార్టీ మారినప్పటికీ నేను పార్టీ మారాలనే నా ముఖ్య ఉద్దేశం కాదు. నేను ఏ పార్టీలో ప్రజలు ముఖ్యం. మీలాక నేను వచ్చి 15 రోజులకు ఒకటి రాజకీయం లేదు. మీలాక 15 రోజులకు ఒకసారి నేను స్థానికంగా ఉన్నా. ఇక ఉన్న ప్రజలను కాపాడుకునే అవకాశం నాకు ఇస్తాను. ఖచ్చితంగా అభివృద్ధి కోరి ఒక రోజు లేట్ అయినా ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితులకు అనుగుణంగా నా వంతు నేను ప్రయత్నం పనులు చేస్తున్నాను తప్ప నేను ఎవరు మీలాక అవినీతి పనులు చేయలేదు, మీలాక అడ్డం పనులు చేయలేదు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ భక్త మార్గాన్ని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. బుధవారం గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం నిర్వహించారు. సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మామిడాల చంద్రయ్య, ఒల్లాల కమలాకర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా భక్తుల సహకారంతో ప్రతి ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 5వ తేదీన జరిగే గణపతి నిమజ్జన కార్యక్రమంలో భక్తులు, కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభయాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సూరం సత్యనారాయణ, అధ్యక్షులు అనుమల్ భద్రయ్య, కోశాధికారి మామిడాల బుచ్చిరాములు, నిత్య సలహాదారులు ఒల్లాల మల్లేశం, గుండేటి కిషోర్, ఈగ రమేష్, నల్లశంకర్, ముఖ్య సలహాదారులు బూర రమణయ్య, గాదాసు వెంకటేష్, టౌటం శ్రీనివాస్ పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే
గణపతి దండిగా పూజలే గజముఖమా గణపతి వరప్రద గణపతి ఓంకార ప్రమోద మూషిక వాహన మమ్మేలే గణపతి ఎన్టీపీసీలో గత 20 సంవత్సరాల నుండి అన్నపూర్ణ కాలనీలో మార్కండే పద్మశాలి తరపున మేము ఇక్కడున్న చిన్న పెద్ద అనకుండా అందరం కలిసికట్టుగా ఇక్కడ గణేశుని గత 20 సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా మేము జరుపుకుంటున్నాము. ఆ ఆశీస్సులు వినాయకుని ఆశీస్సులతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తే ఆ దేవుని ఆశీస్సులతో బ్రహ్మాండంగా కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడున్న అన్నపూర్ణ కాలనీ పద్మశాలి కుటుంబాలకు అందరికీ ఆ గణేశుని ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం మాకు మేము సొంతంగా గణేష్ భవనం కట్టుకొని అలా దేవుని పెట్టాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ఈ గణేష్కి ఇక్కడున్న దాతలు ప్రతి ఒక్క దాత మాకు సాయం చేసినందుకు పేరు పేరున కుల మతం అనకుండా ప్రతి ఒక్కరు మాకు సాయం చేసినారు. వారికి ప్రతి ఒక్క గణేశుని ఆశీస్సులు ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క పద్మశాలి మార్కండేయ వారికి ప్రత్యేకంగా గణేష్ ఆశీస్సులు ఉంటాయని జై మార్కండేయ. పద్మశాలి కుల బాంధవులకు మరియు మిత్రులకు శ్రేయభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గణపతి ప్రతిష్ఠించి 7వ రోజు అయిన సందర్భంగా మా శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. దాదాపు 1000 మంది కుల బాంధవులకు మరియు అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. దరిదాపుగా మేము ఈ కార్యక్రమం చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మాకు ఈ కార్యక్రమం చేయడానికి మా పద్మశాలి కుల బాంధవులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ అందరి సహకారాలతో నిర్వహిస్తున్నాము. త్వరలోనే మేము పద్మశాలి భవనం నిర్మించబోతున్నాము. ప్రతి ఒక్కరు మాకు సహాయం చేయాలని కోరుతున్నాము. ఇప్పటి వరకు అంగరంగ వైభవంగా గణేష్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పద్మశాలి కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. ప్రజలందరికీ మరియు శుక్రవారం 5వ తారీఖు రోజున నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరూ సహకరించాలని పద్మశాలి కుల బాంధవులకు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై పద్మశాలి, జై మార్కండేయ. పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్కు 10,075 రూపాయలు నిర్ణయించి సంపూర్ణ రుణమాఫీ చేయాలని, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని, ప్రతి రైతుకు ఎకరాకు 3 యూరియా కట్టలు అందించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జిల్లా నాయకులు ఎల్ భీమయ్య, మేరుగు చంద్రయ్య, గుమ్మడి వెంకన్న, నరసింహరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్కేఎం కేంద్ర రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంతర్గాం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వముని వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వముని వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వముని వైఖరి నశించాలి, కేంద్ర సర్కార్ డౌన్ డౌన్, కేంద్ర సర్కార్ డౌన్ డౌన్, కేంద్ర సర్కార్ డౌన్ 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 డౌన్. ఈ సీజన్ లో యూరియా ఎక్కువ తీసింది ఎక్కువ ప్రొడక్ట్ కావాలి. ఆత్మహత్య కూడా 25 లక్షలు ఎక్స్గ్రేస్ రావాలనేది మాకు ఆత్మహత్య వరద జిల్లాలో కాకుండా మన పెద్దపల్లి జిల్లాలో అంతరావ మండలంలో అక్కడక్కడ వంపులో ఉన్న దాంట్లో నీరు నిల్వై ఇక్కడ పోకుంటాయి, రైతులు దిక్కుచోతున్న పరిస్థితి, పత్తి చనిపోతున్న పరిస్థితి. కాబట్టి దీన్ని కూడా అధికారులుగా మీరు ఎంక్వైరీ చేసి దానికి కూడా నష్టపరిహారం మన అంతరావ మండలంలో వంపులు దాంట్లో నీరు నిల్వై పత్తి ఏడాది క్రాపులు కూడా చనిపోతున్న పరిస్థితి. ఇది కాదు సార్, యూరియా కూడా మీరు రాబోతుంది అంటున్నారు కాబట్టి దీన్ని పారదర్శకంగా అట్లాంటివి వచ్చినప్పుడు వ్యవసాయ అధికారులు
నివేదిక ఇస్తారు. ఇది ఫీల్డ్కి వెళ్ళి అంచనా వేసి నివేదిక ఇస్తారు. అంటే ఇది జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది. అందులో ఇబ్బంది ఏం లేదు. ఇట్లా దీనికి సంబంధించి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ చూశాను. ఈ వరదల వల్ల నష్టం జరిగిన వివరాలు ప్రభుత్వం సేకరించింది. దానికి సంబంధించి కొంత అమౌంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు. నష్టం జరగడానికి ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా వాటికి న్యాయం జరుగుతుంది. రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి పంపిస్తారు. సార్ యూరియా ఆల్రెడీ వస్తుందని పెద్ద పెద్ద వ్యాపారులతో గ్లోబల్ చూపిస్తారు. మాకు కావాలి మేము అనేది పారదర్శకంగా మీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు పారదర్శకంగా వ్యవహరించి బ్లాక్ మార్కెట్కు పోకుండా ప్రైవేటు ఫెర్టిలైజర్కి పోకుండా ప్రతి రైతుకు ఎకరానికి కనీసం 3 బస్తాలని ఇచ్చి ఇలా కష్టాలను విముక్తి చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. రైతులు అందరూ ఆ యూరియా గోడౌన్స్ పెడతారు. అక్కడనే అందరూ నిఘా వేసి ఉన్నారు కాబట్టి అలాంటి అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా మేము ఇక్కడ ఉన్న సంబంధిత వ్యవసాయ అధికారులకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. నేను కూడా ఒక రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. పత్తి ధర తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఇదివరకే రైతులు అకాల వర్షాలతో కానీ అధిక వర్షాలతో నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి చేస్తుంది కాబట్టి మీ ద్వారా మేము సిఫారసు చేస్తున్నాం. కాబట్టి మీరు పైకి పంపించి దీన్ని కూడా అధికారులుగా దృష్టి పెట్టాలని మేము మన పుట్టిన రోజులను స్వప్రయోజనాలకి పరిమితం కాకుండా సమాజంలోని అనాథలు, ఆశ్రయార్హులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలతో పంచుకోవడం ఒక గొప్ప మానవీయ విలువని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం ఎన్టీపీసీ సంస్థ ఏజీఎం తడక శ్రీనివాస్ సృజన దంపతుల కుమార్తె నక్షత్ర జన్మదిన వేడుకలను రామగుండం స్థానిక తవిత ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. మీరు ఇంకోటి మీరు చేస్తూ ఉంటారు. ఇది కాదు ఇది కాదు మీరు అన్న గంట మీరు ఇది వస్తూ ఉండాలి. అలాగే వ్యవసాయం పేరు ఏది కొట్టుకుంటారు సాంబార్ కొట్టుకుంటారు. సాంబార్ అందరికీ నమస్తే. ఈరోజు రామగుండం స్థానిక తబిత ఆశ్రమంలో సోదరులు మిత్రులు ఎన్టీపీసీలో ఏజీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అలాగే సృజన గార్ల కూతురు నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా
రామగుండం తవిత ఆశ్రమంలో ఈ ఆశ్రమానికి సహకారాన్ని అందించాలి, తోడ్పాటును అందించాలనే ఒక సదుద్దేశంతో మరి హంగు హార్పాటాలకు పోకుండా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆ పాప జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా భోజనాన్ని అలాగే ఈరోజు ఒక 50 కిలోల బియ్యాన్ని ఈ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులతో పాటుగా అందించడం జరుగుతూ ఉన్నది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నక్షత్రకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇలాంటి మానవతావాదులను చూసి తప్పకుండా మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నా మినిమం ఎంత తక్కువలో చేసుకున్నా కూడా దాదాపుగా 20,000 నుండి 50,000కి ఖర్చు పెడతా ఉంటాం మనం. కానీ ఆ పెట్టేటువంటి ఖర్చు లోపల ఒక 15% మనము ఈ ఆశ్రమంలో గనక మనం ఖర్చు పెట్టినట్టు ఏంటంటే పిల్లలకి పూర్తిగా మనం సహకరించిన వాళ్ళమైతాం. కాబట్టి మరి మానవతావాదులుగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఎలాంటి శుభకార్యాలున్నా, బర్త్డేస్ కావచ్చు, మిగతా అకేషన్స్ ఏమున్నా కూడా సెలబ్రేషన్స్ ఈ ఆశ్రమాలలో జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు, సృజన గారు ఈ ప్రాంతంలో దాదాపుగా ఎన్టీపీసీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారు చాలా మంది యువకులకి ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ఎంతో మందికి ఉపాధిని కల్పించడం లోపల కావచ్చు, వారు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి అందరికీ కూడా ఎంతో రకంగా తోడ్పాటును అందిస్తూ ఉంటారు. అదే రకంగా ఒక మంచి మెసేజ్ ని ఈ రోజు సమాజానికి అందించడం కోసము వారి పాప పుట్టినరోజుని ఈ రోజు ఆశ్రమంలో నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ మరొకసారి వారికి ఆశ్రమం నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మీ సహకారం ఎప్పుడు ఆశ్రమానికి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నక్షత్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మెదక్ జిల్లా టేక్మాల్లో మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ మండలానికి సుమారు 20 కోట్ల బడ్జెట్తో రోడ్లు వేయడానికి మంత్రి మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ఎన్నో అభివృద్ది పనులు, ఇందిరమ్మ ఇల్లు, సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యూసుఫ్ మాన్, కిషన్, సత్యనారాయణ, మహేష్ రెడ్డి, పాపయ్య, కొట్టినారాయణ, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. టేక్మాల్ మండల్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు పత్రికా సమావేశం పెట్టిన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి 18 నెలలు గడిచిన 18 నెలల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఈ మండలంకు సుమారు 100 కోట్ల పైచిలుకుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవి ఏమిటంటే, మొదటిగా తీసుకుందాం. మొదట ఆయన అన్ని ప్రాంతాలకు గ్రామాల వారిగా తిరిగినప్పుడు, ప్రతి ఊరికి ప్రచారంకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి రోడ్డు బాధలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు లేక ఇబ్బందులు పడుతున్న స్కూళ్ళకు కానీ అన్ని విషయాలను ఆయన ఏకరువు పెట్టి మరి గెలిచిన నాటి నుంచే ప్రతి ఇష్యూలో కూడా అభివృద్ధిలో ఆయన ముందున్నాడు. ఈ సందర్భంగా ఒక 26 తాండాలు మన మండలంలో ఉన్నాయి. ఏ తాండా కూడా అప్పుడు డాంబర్ రోడ్ లేకుండే. ముఖ్యంగా ఆయన 14 ఎస్టీ రోడ్లను తీసుకొని డాంబర్ రోడ్లు చేసిన సంగతి తెలిసి ఆ పనులు కూడా పూర్తయినాయి. అలాగే సంధి రూట్లో కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి టేక్మాల్కు అక్కడ ప్రాంతం వారు వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడ రానికి ఇబ్బంది అయిన ఉద్దేశంతో మరి సంధి రోడ్ ఎల్లిపేటలో పిఎస్సి భవనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి, నడవలేని రోడ్లు ఇబ్బందులను గురించి కోట్ల రూపాయల నిధులు సీసీ రోడ్ల రూపంలో కూడా ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మండలంలో ముఖ్యంగా సంధిల రూట్ ప్రాంతంకు నార్సింగి నుండి బోడగట్టు వరకు ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్న రోడ్డుని 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకునే పాపన కూడా పోలేదు. అయినా ఎన్నికల్లో ఆ బాధ చూసి ఆ సంధిల రూటు ప్రజల ఇబ్బందులను గుర్తించి నేడు అది కార్యరూపం దాల్చి అది గజెట్ రూపంలో కూడా అయింది. రేపు టెండర్లు అయిపోయినాయి, రేపు శంకుస్థాపన 12 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు సంధిల రోడ్డుది. మరి చింతకుండ నుండి కొత్తపల్లి వరకు 5 కోట్ల నుంచి అది బీటీ రోడ్ R&B. మరి నార్సింగ్ నుండి జన్నూరా వరకు, జన్నూరా నుండి టేక్మాల్ చౌరస్తా వరకు 3 కోట్లు. అలాగే నిన్న ఒక ప్రొసీడింగ్ వచ్చింది, మన చౌరస్తా నుండి సబ్ స్టేషన్ ముందు నుంచి ఎల్లుపేట కనెక్టివిటీ ఆ రోడ్డు చాలా ఇబ్బంది ఉందని చెప్పి సంధి రూట్ వాళ్ళు అందరూ కోరినరు. మాకు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉన్నది అని చెప్పడంతో ఆ రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇంకో రోడ్డు వెంకటాపూర్
రోడ్ టు వెంకటాపూర్ తాండ వరకు. మరి అది 5 కోట్లు, ఇది 3 కోట్లు, ఇంచుమించు 20 కోట్లు ప్లస్ 11 కోట్లు. ఇలా రీసెంట్గా వచ్చిన అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపన ఇస్తాం. మరి ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం. అలాగే మోడల్ స్కూల్ కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి మోడల్ స్కూల్ మొన్న 70 లక్షలు కస్తూర్బా మోడల్ స్కూల్కు అభివృద్ధి ఇవ్వడం జరిగింది. మొన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెప్పినట్టు దామోదర్ రాయ నరసింహ గారు పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా ఎక్కువ నిధులు ఆందోళన కాన్స్టిట్యున్సీకి మరి దామోదర్ గారి కృషి వల్లనే మరి ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో భాగంగా 100 కోట్ల రూపాయలు మన మండలంకు పెట్టినారు. మన ముందర కనిపిస్తున్నాయి ఎన్నో రోడ్లు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎల్లుపేటకు పోవాలంటే నార్సింగ్ నుంచి పాపనపేట మండలం నుంచి పోవాలి. అది ఎన్నో రోజుల నుంచి మేము కాంగ్రెస్ టైం లోపల చేసిన రోడ్డును కనీసము మట్టి వేసిన పాపాన పోలేదు. అలాగే ఈ శంకరంపేట పోయే రోడ్డు నార్సింగ్ నుంచి ఇట్లాంటి పెద్ద పెద్ద మన చింతకుంట రోడ్డు కానీ పెద్ద పెద్ద రోడ్లు, అలాగే గిరిజన ప్రాంతాలు డెవలప్ కావాలని ప్రతి గిరిజన తాండాలకు డాంబర్ రోడ్లు వేయించిండు. అది ఘనత దామోదర్ సాబ్కే దక్కుతుంది. దానికి మనం అందరం కృతజ్ఞులై ఉండాలి. మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత అభివృద్ధి పదం లోపల కస్తూర్బా బిల్డింగ్ కావచ్చు, ఇప్పుడు పిఎస్సి బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ పథకాలను గోదావరికనిలోని గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం గణపతి మండపం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో గోమాత పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, కాలనీవాసులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి జరగవానే భావన వేసుకుని చేస్తాను భావన ఓం కుక్షితిసే వృక్షాభ్యామావ ఉరసి సాధ్యామావాయామి వక్షస్థలం కురాజ్ఞే స్పందనమావాయామి జక్కలకీయ గలాదే సోమమావాయామి తోకలీయ సుడిమావాయామి ఉదరం ఇక్కడ ఓం గణేశం సాగరమావాయామి పొదుగు మీద పొదుగు మీద నమో బ్రహ్మణే అందరూ చెప్పండి. రక్ష రక్ష గోమాత రక్ష రక్ష సర్వదేవత రక్ష రక్ష పరమేశ్వరి గోమాదేవి మరి ఆత్మ రక్ష మళ్ళీ అందరూ ఉన్నారు. గోమాత నమస్కారం సమర్పయామి.
పంచభూతములను ఐదు ప్రమిదలు నీకు మంగళహారతి నా మంగళహారతి దుర్గుణముల లక్షణములు ధూపముగా వేసినాము దుర్గుణముల లక్షణములు ధూపముగా వేసినాము జ్ఞానమనే ధనమును దక్షిణగా ఇచ్చినాము మంగళాత్మకరు హోమాయ మంగళము ఎడమ చేతులు పట్టుకొని కుడి చేతుని ఆ గోమాత ఉంచండి 2 అక్షరాలు పట్టుకోండి చెప్పండి సకల దేవత స్వరూపిణి గోమాత దేవి సకల దేవతల దర్శన భాగ్యాన్ని కలిగించినందుకు నీకు సర్వదా రుణపడి ఉంటాను గోమాత. ఆ అక్షంతలు ముందర పాలగడమే ముందర పాలగడ రాజు నమస్కారం సమర్పయామి. మీ దగ్గర అంతే రైట్. లేకపోతే కంటి వాళ్ళ దగ్గర ఉంది అది కూడా మంచి అడ్డు రాకూరిగా వీడియోలకు మెల్లగా నడిపారు. గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయమని, పుస్తకమునకు నిజమైన స్నేహితులాంటి వాడని డాక్టర్ బి మోహన్ రావు, సైబర్ క్రైమ్ సిఐ కృష్ణమూర్తి, జన విజ్ఞాన పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎరుకల లక్ష్మణరావు, మాలసంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాలెం మధు అన్నారు. మాలసంఘం రామకుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జన విజ్ఞాన పరిషత్ కమ్యూనిటీ గ్రంథాలయంను గోదావరికని మాతంగి కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ బి మోహన్ రావు, సిఐ కృష్ణమూర్తి, డాక్టర్ దయానంద టీం, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద పిల్లలకు, ప్రజలకు గ్రంథాలయం ఉపకారంగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మాలసంఘం ప్రధాన కార్యదర్శి మరి ఐలయ్య, ముక్క సుదర్శన్, దేవ వెంకటేశం, శ్రీహరి, నందినరేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం ముందు చేపలు కూడా తెలుపుతున్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ మోహన్ రావు గారు చాలా బిజీగా ఉండి అభిమానంతో మరి విచ్చేసినందుకు వారికి తెలుపుతూ, అలాగే సిఐ గారు కృష్ణమూర్తి గారు కూడా ఆయన మనతో సహకరించారు, వారికి కృతజ్ఞతలు. కార్యక్రమానికి వచ్చినటువంటి అలాగే మనం అంబేద్కర్ చిత్రపటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం చేద్దాం. ఇది కూడా మన అలంకరణ చేయాల్సి ఉంది కాబట్టి పెద్దలు హాల్లోకి వచ్చి కూడా మన అలంకరణ చేయాలని చూడండి సార్ చూడండి. వేరే ఉన్నారు. మీరు లేండి పక్క సార్, మీరు కొంచెం జరగండి చూడండి.
లేకుంటే మధు గారు మరియు సుదర్శన్ గారు అది కేవలం ఒక ఆనవాయితీగా ఒక ఫార్మాలిటీగా మాత్రమే చేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడికి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా వీరవరంలో పుస్తకాలు కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను. మాటలేరు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జన విజ్ఞాన వేదిక అంబేద్కర్ సొసైటీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈరోజు పవిత్రమైన ఉద్దేశంతో లైబ్రరీని స్టార్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం. లైబ్రరీ అనేది ఇంటర్లింక్స్ బిట్వీన్ ద హ్యూమన్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ద గేట్వే ఆఫ్ ది నాలెడ్జ్. ఇట్ ఈస్ అ సోషల్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. సో ఇటువంటి ఇన్స్టిట్యూట్ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినందుకు మీరు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ జన విజ్ఞాన వేదిక లైబ్రరీని ప్రారంభించిన ప్రతి ఒక్క మాలా సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ లైబ్రరీ అనేది ప్రపంచంలో మనిషికి మంచి మిత్రుడు ఓలంటే పుస్తకాలే. అటువంటి కొన్ని వందల వేల పుస్తకాలు చదివినటువంటి అంబేద్కర్ తన జ్ఞానోదయంతో ప్రపంచ దేశాలు అన్ని తిరిగి దాదాపు 34 పట్టాలు సాధించాడు. అదేవిధంగా ఈ లైబ్రరీలో కూడా అందరూ పుస్తకాలను చదువుతూ తన యొక్క విజ్ఞానం పెంచుకుంటూ సామాజిక స్పృహలో భాగంగా విజ్ఞానం పెంచుకుంటూ వారి యొక్క ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఒక ఎన్జిఓను మేము ఇక్కడ స్టార్ట్ చేసినందుకు దానికి మిత్రుల సహాయము, తర్వాత మన సమాజంలో ఉన్నటువంటి మన గోదావరి ప్రాంత పరిసరంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చేయూతను అందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రోత్సహించారు. అందుకు భాగంగా సెలబ్రిటీగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత సమాజంలో మంచి హోదా కలిగి ఉన్న వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయడానికి వాళ్ళు అడుగడుగున మాకు సహాయం అందించారు. అందులో ముఖ్యంగా మాకు టీం సభ్యులు పెద్దపల్లి జిల్లా శాఖ నుండి, తర్వాత మాల సంఘం గోదావరి నుండి అమితమైనటువంటి వాళ్ళ సహాయాన్ని మాకు అందించడం వల్లే ఈ కార్యక్రమం ఇక్కడ రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడానికి ఈ ప్రారంభించడానికి వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో విశిష్ట అతిథులు వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ కార్యక్రమము ముందుకు సాగాలని, ఇది ఒక కార్యశీలతో కూడినటువంటి ఒక వ్యవస్థగా ఇది రూపుదిద్దుకోవాలని అందరూ కూడా ఇంత రిలేటెడ్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో పర్సనల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత దళిత సాహిత్యం కానీ, అంబేద్కర్ సాహిత్యం కానీ, తర్వాత కాంపిటేటివ్ బుక్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇది చేయూతనిస్తుంది. కాబట్టి విద్యార్థులు కూడా వాళ్ళకి తీరిక సమయంలో వచ్చి ఇక్కడ వారు పుస్తకాలు చదువుకోవడానికి కూడా మేము వాళ్ళకు కల్పిస్తున్నాం. ఇవన్నీ సీనియర్ సిటిజన్ కూడా ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నాం. ధ్యానం, యోగా కూడా ఇక్కడ మార్నింగ్ అవర్స్లో తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాం. ఇది ఒక విద్యా కేంద్రమే కాకుండా, ఒక విజ్ఞాన కేంద్రం కాకుండా, ఒక సమాచార కేంద్రం కూడా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి మేము ఒక అద్భుతమైనటువంటి దీక్షతో బాబాసాహెబ్ జ్ఞానరత్న విశ్వరత్న అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాం. దీనికి అడుగడుగునా
మా వెంట ఉండి మాకు సహకారం ఇక ముందు కూడా ఇలా అందిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందరికీ జై భీములు. నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడ సమయం లేకుండా ఇల్లు చిన్నదైనటువంటి స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి మా జన విజ్ఞాన వేదికను మాతంగి కాంప్లెక్స్లో ఉన్నదండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో దయచేసి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు ఇక్కడ మేము బుక్స్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. ఫ్యాన్ ఫెసిలిటీ ఉన్నది. మీకు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. చదువుకోలేని విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్లకు మా టీం డానియల్ సార్ మరియు అందుగుల లింగన్న రాయేష్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో మేము స్టేట్ నుండి కొంత సపోర్ట్ తీసుకొని వాళ్ళను చదివించడం కోసం, ప్రోత్సాహం చేయడం కోసం, వాళ్ళు నిరుపేదలైన వాళ్ళు ఎవరైనా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మెరిట్ ఉన్న విద్యార్థులు ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకు సహాయం చేసి ముందుకు వాళ్ళని చదివించాలనే ఉద్దేశంతో మరియు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడున్నటువంటిది మనకు సాంకేతికంగా ఫోన్లు కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, రేపటి రోజు వైరస్ వచ్చి ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక బుక్ అనేది కూడా కంపల్సరీగా మనము పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు మనం విజ్ఞానులుగా ఉన్నామంటే అది బుక్తోనే సాధ్యమైంది. కాబట్టి ఆ బుక్ను ఒక గ్రంథాలయాన్ని మనము పెట్టుకొని మన కమ్యూనిటీ పేరును నిలుచోబెట్టే విధంగా ఇలాంటి పనులు చేయాలని చెప్పి మనము బాల సంఘం తరఫున ఇది ముందు స్టెప్ చేసి దానికి ముందడుగేసినటువంటి మా గురువు గారు ఎరకల లక్ష్మణరావు సార్ గారు మొదటి అడుగు వేసి మాకు బాబు ఇట్లుంటే బాగుంటుందని చెప్పి మాకు చెప్పిండ్రు. దాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతాను. ఇలాంటివి ఇంకా ప్రతి ఊర్లో చేయాలనేది మా లక్ష్యం. నమస్తే. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో చేపడుతున్న కూల్చివేత కార్యక్రమంలో భాగంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సన్ రాజ్ ఠాకూర్పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లి తీవ్రంగా ఖండించారు. కొంతమంది కావాలని ఎమ్మెల్యే మీద రాజకీయ కక్షతో ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రామగుండంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరూ హర్షిస్తున్నారని అన్నారు. ఎన్టీపీసీ ప్రజలందరికీ నమస్కారం. నిన్న ఏదైతే ఎన్టీపీసీలో కూల్చివేత కార్యక్రమం గురించి కౌశికారి గారు మాట్లాడిన విషయంపై ఈరోజు చిన్న విషయం తెలియజేస్తున్నాను. ఇది గతంలో మన రామగుండం ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు గెలిచిన కొత్తలో మేము కమిషనర్ గారికి అప్పుడు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెడిపల్ సెంటర్ నుంచి భరత్నగర్ వరకు ఈ యొక్క పోల్స్ వేసి ఉండే ఈ పోల్స్ కూడా తుప్పు పట్టి ఇరిగిపోతున్నాయని చెప్పేసి అని మేము దీని మీద కాంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి నాగేశ్వరరావు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఆ పోల్స్ తీసి పాత పోల్లు ఏవైతే ఉన్నాయో ఆ పోల్ తీసి కొత్త పోల్ తీసుకోమని మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా అదే క్రమంలో పనిచేస్తున్న క్రమంలో కొంతమంది అక్కడ నాయకులు మెడిపల్ని ఈ సెంటర్ నుంచి రావు స్కూల్ వరకు కూడా బాగానే మధ్యలో ఉన్నాయి ఏవైతే పోల్ అవుతున్నాయో ఆ పోల్ తీసేసి కొత్త పోల్ వేయడం ప్రయత్నం చేశారు, తవ్వారు. ఆ రావు స్కూల్ దాటినాక ఒక కొద్దిమంది అక్కడ ఉన్నటువంటి పనులను ఆపేసి మాకు రోడ్డు వెడల్పు పెద్దగా కావాలి, వెడల్పు కావాలి, ఇక్కడ వేయొద్దని చెప్పేసి అని లొల్లి చేసి రాతపూర్వకంగా రాసి మరి అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి కార్పొరేషన్ ఇన్ఛార్జి అన్న మేడం గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు రోడ్డు వెడల్పు చేయమని చెప్పేసి వాళ్ళే స్వయంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది నాయకులు కొంత రాజకీయ నాయకులు రాజకీయం చేసి ఒక ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్ చేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళే చెప్పి లెటర్ రాసారు మాకు రోడ్డు వెడల్పు కావాలని చెప్పేసి అని చెప్పి వాళ్ళు స్వయంగా లెటర్ రాసి మున్సిపల్కి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అభివృద్ధికి చేయడం భాగంగా ఈరోజు నిన్న మున్సిపల్ అధికారులు వచ్చేసి దానికి సంబంధించిన రోడ్డు వెడల్పు అడ్డం ఉన్నాయని తొలగిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ మా మాజీ కార్పొరేటర్ రమణరెడ్డి గారి ఇల్లు కూడా అందులో కొంచెం పోయినట్టున్నది. దానికి పెద్ద ఏదో గగోతిపై మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అప్పుడు మీరు చూసుకొని కట్టుకోవాలి కదా. అవన్నీ కూడా తప్పిదాలు మీ దగ్గర పెట్టుకొని కొద్దిగా ఊరు అభివృద్ధి జరుగుతుంటే మీరు ఇట్లా ఓర్వ లేక అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే గారిని బాగా చేయడం కరెక్ట్ కాదు. ఇది కౌశిక్ గారు చెప్తున్నారు నిన్న అన్ని ఊళ్ళ మీద వాడి ఇట్లా అన్ని గులగొడతాను ఇక్కడ ఏమొస్తాను ఎందుకు తెలియదు అన్న. రాబోయే రోజుల్లో ఇది నెక్స్ట్ వచ్చే తరానికి ఇంకా 20 సంవత్సరాలు వచ్చే జనరేషన్ కోసం ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. రోడ్లు కానీ ఇవన్నీ కానీ ఒక మంచి అభివృద్ధి చూస్తున్నారు. కాబట్టి మీరు అనవసరమైన మాటలు మాట్లాడే ఎమ్మెల్యే గారిని
మీరు ప్రధానం చేయకండి. మీరు మాట్లాడకుండా ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి, వారి మీద చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడండి. ఇంత మంచి పనులు చేస్తుంటే ప్రజలందరూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.